సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రకటన రాబోతుంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల ఇప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఒక కీలక ప్రకటన అయితే వెల్లడైంది. కొంత లేట్ అయినా కూడా అభ్యర్థులు అయితే కొంత ఆశాజనకంగా ఉన్నారు. ఎలా చూడవచ్చు అంటారు? అంటే లేట్ అని చెప్పలేం కానీ ప్రొసీజరల్ హర్డిల్స్ని దాటుకుని నోటిఫికేషన్కి రెడీ అవుతున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఏకగ్రీవం అని చెప్పేసినా కానీ 27వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది. వాటిని స్టేజ్ బై స్టేజ్ రిలాక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకేసారి ప్రకటన చేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా డిస్కషన్కి వచ్చింది. వైసీపీ లీడర్స్ ఎమ్మెల్యేస్ అడిగినటువంటి ప్రశ్నకి లోకేష్ గారు సమాధానం ఇచ్చారు. సో ఇదొక గుడ్ న్యూస్. ఒక విధంగా సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్మెంట్ మూడ్ వదిలేసి నిరుద్యోగులకు, ముఖ్యంగా యువత ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక షెడ్యూల్ని కలెక్టర్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో స్కూల్స్ ఓపెన్ అయ్యేసరికి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిపోవాలని చెప్పి ఆయన ఆదేశించారు. అంటే ఎంత టైం ఇస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్రీ షెడ్యూల్డ్, ముందుగానే అనుకుని మళ్ళీ వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి అందరూ ప్రిపరేషన్లోనే ఉంటారు. ఇమీడియట్గా ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 వీక్లో దానికి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ అంతా కూడా మొదలవుతుందని చెప్పని ఆయన చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కూడా లాస్ట్ వీక్ ఆఫ్ మే కల్లా కంప్లీట్ అయిపోవాలి. June 2 నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతుంది. అంటే 10th క్లాస్కి టార్గెట్ పెట్టింది June 2. సో అప్పటికి టీచర్స్ అవైలబుల్ ఉండేలాగా డిసైడ్ చేయాలని చెప్పని ఆయన కలెక్టర్స్కే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు ఈజ్ నోన్ ఫర్ డిఎస్సి. ఆయన చాలా సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ మధ్య అసెంబ్లీలో రిలీజ్ చేసిన లెక్క కూడా 180,000 డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణను కలుపుకుంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంతకు ముందర చాలా డిఎస్సీలు వేసింది. ఆ టైంలోనే జరిగింది. 2014-19 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసింది. 19 నుంచి 24 వరకు ఏ డిఎస్సి కూడా నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్స్ కూడా నోటిఫికేషన్ అయ్యి మళ్ళీ రకరకాల ఆటంకాలతో ఆగిపోయినాయి. సో ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక చేసిన ఫస్ట్ సంతకాల్లో మెగా డిఎస్సి ప్రకటన కూడా ఒకటే. అయితే దానికి ఆ టెక్నికాలిటీస్తో వచ్చినటువంటి సమస్యలను పరిహరించుకొని ముందుకు వెళ్ళి ఒకేసారి వేయాలని చెప్పని లిస్ట్ అవుట్ చేసి 16,000 పోస్టులు 16,374 పోస్టులు ఐడెంటిఫై చేశారు. 371 అనుకుంటా మొత్తం ఐడెంటిఫై చేశారు. వీటన్నిటికీ కలిపి సెకండ్ గ్రేడ్ టీచర్స్, అలానే పీఈటీలు, వీటన్నిటిని కలిపారు. అందులో ప్రిన్సిపల్స్ ఇవి కూడా ఉన్నాయి. సో మొత్తానికి కలిపి ఈ నోటిఫికేషన్ రెడీ చేసే క్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇట్లా వరుసగా స్టేజ్ బై స్టేజ్ కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని ఎలక్షన్ కోడ్స్ రావడం, ఇవన్నీ కూడా డిలే అవుతూ వచ్చింది. ఇది ఇక ఫైనల్ అల్టిమేట్ డెసిషన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వీక్లో అయిపోతే ప్రాసెస్ June 2 నాటికి టీచర్స్ భర్తీ కూడా జరిగిపోవాలి. గతంలో అనుసరించినట్టుగానే ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ చేయండి, ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలకు అవకాశాలు ఉండకుండా చూడండి అని ఆయన కలెక్టర్స్కే బాధ్యతను అప్పగించారు. సో ఏ విధంగా ముందుకెళ్తుంది, విద్యాశాఖ రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్ ఏ డేట్కి వస్తుంది, వరుసగా అన్నీ కూడా, ఎందుకంటే 31 ఉగాది తర్వాతే ఇవన్నీ జరుగుతాయని చెప్పని ఆయన క్లియర్గా చెప్పారు. ఫస్ట్ వీక్లో అంటే 1, 2, 3 తారీఖుల్లో రావచ్చు అనేది కూడా అంటే ఒక రకంగా అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. 3 నెలల్లో నోటిఫికేషన్, ఎగ్జామ్, అలొకేషన్ అన్నీ జరిగిపోయేలాగా ప్రణాళిక వేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని అంటారు? ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అంటే కోర్టుకు వెళ్తుంటారు, ఏదో ఒక చిన్న లొసుకున్నప్పుడు వివిధ రకాల కారణాలతోటి కోర్టులోకి వెళ్ళి చాలాసార్లు పెండింగ్లు పడినటువంటి అంశం. రిజల్ట్ అప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి సమయం కూడా 2008లో జరిగింది. మొన్న రీసెంట్గా వాళ్ళకు జాబ్ వచ్చినటువంటి పరిస్థితి, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతుంటాయి. సో 3 నెలల్లో ఇలాంటి ఇష్యూ లేకుండా పూర్తి చేసేటువంటి, అంటే 3 నెలలు కూడా కాదు, 2 నెలలే ఉన్నట్టు చూడాలి మనం. ఎందుకంటే ఏప్రిల్, మేనే, June 2 కల్లా ఆయన అపాయింట్మెంట్స్ వచ్చేసేయాలని చెప్పి అంటున్నారు కాబట్టి 2 నెలలే ఉన్నట్టుగా చూడాలి. అంటే టోటల్ ప్రొసీజర్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసుకుని ముందుకెళ్తే మ్యాక్సిమం పీరియడ్ 45 to 60 days చాలని చెప్పని చెప్తున్నారు. ఎగ్జామ్స్ జరగడానికి కానీ, ఇంటర్వ్యూస్ కాల్ఫర్ చేయడానికి కానీ, ఫైనల్ అపాయింట్మెంట్స్ చేయడానికి కానీ 45 to 60 days చాలా అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆ టైం సరిపోవడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా ఏదో ఊహించని విధంగా ఎవరైనా కేసులు వేసి లేదా అందులో ఏమైనా లిటిగేషన్స్ తీసుకొచ్చి ఆ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు బహుశా అని అనుకోవడం. ఎందుకంటే ఇప్పటికీ దాని మీద చాలాసార్లు దశల వారీగా కసరత్తు చేశారు.
అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, పోస్టులకు సంబంధించినటువంటి నంబరు, దాని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందర అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి క్రమంలో ఒక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చేసరికి డిలే అయ్యింది. సో ఇప్పుడు అటువంటి లీగల్ టెక్నికాలిటీస్ విషయంలో ఏ సమస్యలు రావనే ధీమాతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఈ 60 రోజుల యాక్షన్ ప్లాన్ని పెట్టుకున్నారు. అధికారులకు బాధ్యత ఎందుకు అప్పగించారంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాలంటే మరి స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది అక్కడి నుంచి జరగాలి కదా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కదా, అది వ్యాపారానికి ఒక్కదానికి కాదు కదా, ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా. సో ఆ క్రమంలోనే బహుశా ఈ 60 days డెడ్ లైన్ ఇచ్చి ఉంటారు చంద్రబాబు నాయుడు అని అనిపిస్తుంది. ఇప్పుడు పోస్టులకు సంబంధించినటువంటి నెంబరింగ్ అనేది ఆశాజనకంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చా? దీనిపైన కూడా అభ్యంతరాలు పెట్టకుండా అభ్యర్థులు ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి కంపారిటివ్లీ లాస్ట్ డిఎస్సి కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందర కూడా కొంత వర్కౌట్ చేశారు. అది కూడా 5,000-6,000 పోస్టుల గురించి మాట్లాడారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ 6,000 పోస్టుల నుంచి 8,000 పోస్టులు రిక్రూట్మెంట్ అని మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు 16,000 పోస్టులు లెక్క చెప్పేసరికి ఇది మెగా డిఎస్సి అంటే యాక్సెప్టెన్స్ వచ్చింది. సో బహుశా 10-15 వేల కంటే లోపు ఉంటే మెగా అని చెప్పడానికి అవకాశం ఉండేది కాదేమో. ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్ని స్క్రూటినీ చేసిన తర్వాత 80% ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఇన్ డిఎస్సి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ఆయన గట్టిగా చెప్తున్నారు. వాస్తవాలు కూడా లెక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్న టైంలో ఎన్ని డిఎస్సీలు జరిగినాయి, వాటన్నిటిని ఎంతవరకు అపాయింట్మెంట్స్ జరిగినాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ లెక్కలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఆ లెక్కలో చూసినప్పుడు దానిపై మాస్టర్ ఆఫ్ డిఎస్సి అనమాట ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా ఇప్పుడు లోకేష్ గారు ఏవో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు, బట్ స్కూల్ ఎడ్యుకేషన్ని బేసిక్ లెవెల్లో స్ట్రెంథన్ చేసింది చంద్రబాబు నాయుడు గవర్నెన్సే. 94-95 నుంచి మనం చూస్తే కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయడంలో డీపెప్ ఫండింగ్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పక్కా స్కూల్ భవనాలు నిర్మించడంలో, అలానే డిఎస్సి ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం డిఎస్సి టార్గెట్ పెట్టారు. అప్పుడు దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో అవన్నింటినీ స్ట్రెంథన్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని ఎవరో కాదనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇంటెన్షనల్గా ఉద్దేశపూరితంగా ఇందులో ఏమైనా లీగల్ ఆస్పెక్ట్ని తీసుకొస్తే చెప్పలేం కానీ, బట్ యాజ్ ఆన్ నౌ గవర్నమెంట్ చేసినటువంటి వర్క్ ప్రకారం వేకెన్సీస్ అవైలబిలిటీ ప్రకారం ప్రొసీజర్ మొత్తం కూడా పక్కాగా ఉంది. కేవలం ఈ అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్ వలన ఏవైతే ఎలక్షన్ కోడ్ లాంటివి అడ్డొచ్చినాయో వాటి వలన మాత్రమే గత 2-3 నెలలుగా డిలే జరిగింది. ఇప్పుడు అవి కూడా బ్రేక్ త్రూ అవుతున్నాయి కాబట్టి రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 60 రోజుల గడువు సరిపోతుందనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రణాళికని అనౌన్స్ చేసింది. నిరుద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉంటే కనుక అనుకున్న టైంకి టీచర్స్ రెడీ అయిపోతారు. జూన్కి టార్గెట్ పెట్టుకోవడానికి కారణం అంటే ఈ మధ్యలో నారా లోకేష్ గారు కొత్త విధానాలు తీసుకురావడం, సాటర్డే హాలిడే పెట్టడం, కొన్ని మార్పు చేర్పులు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ టైంలో అందుబాటులోకి ఉంటే ఇంకొన్ని ఎక్కువ మార్పులు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉండదంటారు? అంటే ఒకటి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు కూడా టీచర్ లేకుండా ముందుకెళ్ళదు. టీచరే కదా మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ. కాబట్టి ఆ వ్యవస్థను ముందుగానే అలవాటు చేస్తే కనుక ఈ అకాడమిక్ ఇయర్ నుంచి చాలా చేంజెస్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. లాంగ్వేజెస్ విషయంలో మార్పులు చెప్తున్నారు. నో బ్యాక్ డే అని చెప్పని ఒక రోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ ఏంటంటే పిల్లల పౌష్టికాహార సమస్యను తీర్చడం కోసం పనికొచ్చేవి. బట్ స్కూల్ వైజ్గా చూసినప్పుడు, లాంగ్వేజెస్ వైజ్గా చూసినప్పుడు చాలా చేంజెస్ తీసుకొస్తారు. ఇంటర్మీడియట్లో కూడా చూస్తే మీరు ఎంబైపీసీ కాన్సెప్ట్లు ఇప్పుడు మొదలవుతున్నాయి ఏపీలో. సో ఏదైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 డిక్టేట్ చేసిందో ఆ గైడ్ లైన్స్ని అమలు చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో చాలా చురుగ్గా ముందుకెళ్తుంది. సో ఇవి జరిగేటువంటి క్రమంలో మెయిన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఉండాల్సింది టీచరే. అందుకనే డిఎస్సి మీద ఫోకస్ పెట్టిన సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రైమరీ ట్రైనింగ్లో వీటన్నిటిపైన వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా నిలబెడతామని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదే చెప్తున్నారు. సో వీటన్నిటికీ ఏంటంటే కావాల్సింది వాళ్ళే, ఇంప్లిమెంట్ చేయాల్సింది టీచర్సే. అందుకనే దాని మీద అంత గట్టిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. బహుశా ఇది సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఫస్ట్ బిగినింగ్ నుంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రిప్ వేరేగా ఉంటుంది. స్టూడెంట్కి కానీ టీచర్కి ఉండేటువంటి బాండ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్కూల్ డెవలప్మెంట్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ యాంగిల్ అవుతుంది. అందుకనే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి అందరూ అందుబాటులో ఉంటాయి. ఏమైనా ప్రొసీజరల్ డిలేస్ ఉంటే ఒక 1-10 రోజులు డిలే అయినా కానీ దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. బట్ ఆ టార్గెట్ అనేది చాలా ముఖ్యం. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఉంటేనే అడ్వాంటేజ్ అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలి. అధికారులు దానికి తగ్గట్టుగానే వ్యవహారం మొత్తాన్ని కూడా, ప్రొసీజర్ మొత్తాన్ని కూడా ముందుకు నడిపించాలి. దాని ప్రకారం ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ జరిగితే ఈ అకాడమిక్ ఇయర్లో ఆ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థికి బెనిఫిట్ జరుగుతుంది. సో అదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మనం భావించాలి. రైట్ సార్.
అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కీలక పరిణామం. నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే 10 రోజుల్లోనే. జూన్ 2 లోపే మొత్తం పూర్తయిపోయి ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చి స్కూళ్ళల్లో కూడా వాళ్ళు వారి యొక్క పనిని చేసేటువంటి విధంగా సరికొత్తమైనటువంటి వ్యూహంతో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఈ డిఎస్సి ప్రక్రియ ఏ విధంగా ముందుకు కొనసాగుతుందని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.